కిషన్ కళ్ళకు గులాబీ కళ్ళజోడు తీసి చూస్తే సజావుగా కనిపిస్తాయి. మోడీ కేబినెట్ మంత్రివా, కేసీఆర్ ఫామ్ హౌస్లో పాలేరువా? కేసీఆర్ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే కిషన్ రెడ్డి నోటితో తీసినట్టు తీస్తుండు. కేటీఆర్కు మైండ్ పనిచేయట్లేదు. నా ఎంపీ నిధులతో చికిత్స చేపిస్తా, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలంటూ చూస్తాను. సో ఎప్పుడు మొన్న మార్నింగ్ రేవంత్ రెడ్డి అక్కడ దావోస్ పర్యటన ముగించుకొని 1,78,900 కోట్ల పెట్టుబడులతోటి వచ్చిన సందర్భంలో పార్టీ క్యాడర్ కావచ్చు కొంతమేర ఆయనకు భారీ రిసీవింగ్ జరిగింది వాస్తవంగా. సో ఈ క్రమంలో కిషన్ రెడ్డి గారు కొన్ని కామెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన అంశం ఇక్కడ ఏంది అంటే కేటీఆర్ కంటే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చిందా లేదా, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందా లేదా అనేది ఇక్కడ మనం అందరం కూడా బేరీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నిన్న కిషన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చాలా క్లియర్గా, అవి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు దావోస్ తీసుకెళ్ళి మీరు అది చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దావోస్ అనేది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి వరల్డ్లో జరిగేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక బిజినెస్ మీట్ అనుకోవచ్చు. సో అక్కడికి ఇటు మన తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కంపెనీలు కూడా అక్కడికి వస్తాయి. అక్కడ వాళ్ళు ఆయా రాష్ట్రాలు కావచ్చు ఆయా దేశాలు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ చూసుకొని ఎక్కడ పెట్టుబడులకు సులువైనటువంటి అవకాశం ఉంటాయో అక్కడ ఒక పాలసీతోటి, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాలసీతో అక్కడ వెళ్తుంది. అక్కడ ఇమీడియట్గా ఎంఓఎల్ చేసుకునే విధంగా అప్పటికప్పుడు చర్చలు చేసేసుకొని చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ముందుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని కంపెనీలు, కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా ముందుకొచ్చాయి. వాటితో పాటు 1,76,900 కోట్లలో ఇండియన్ కంపెనీస్ అని ఉన్నాయి. మరి ఫారెన్ కంపెనీ, అమెజాన్ ఫారెన్ కంపెనీ కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు కూడా ఉన్నాయి కదా మరి. సో అవన్నీ కూడా వచ్చినాయి కదా, సన్ పెట్రో కెమికల్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని 1,50,000 కోట్లకు పైగా ఫారెన్ కంపెనీలు ఉన్నాయి. ఇంకొక 25,000-30,000 కోట్లు ఇటు మన ఆంధ్రప్రదేశ్కు కావచ్చు లేకపోతే మన దేశం సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు మాట్లాడతలేడు కిషన్ రెడ్డి? కేవలం 1,00,000 మిగతా అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, మిగతా కంపెనీ సన్ పెట్రో కెమికల్స్ కావచ్చు, మిగతా ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? అంటే కిషన్ రెడ్డి గతంలో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారి పైన ఇప్పటికైనా మార్చుకోండి. అంటే నేను అదే ఒకటే విషయం, మీరు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఏమంటే చాలా క్లియర్గా ఈరోజు మోడీ క్యాబినెట్ మంత్రివా, కేసీఆర్ ఫామ్ హౌస్ పాలేరువా అని అంటా ఉన్నారు. సో ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరు ఏం చేస్తావు? మీరు ఆ సోయి లేకపోతే ఎట్లా? ఇప్పటికైనా మార్చుకోండి. ఎందుకంటే మీ వ్యవహార శైలి ఏదైతుందో కొంతమేర కేసీఆర్ సపోర్ట్గా కనబడుతున్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిత్రీకరిస్తుంది. గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. ఇప్పటికైనా మారండి. ఆ కేసీఆర్ విషకౌగిలి నుంచి బయటికి రమ్మని చెప్పేసి అంటా ఉన్నాం. అది విషకౌగిలి. వాళ్ళు చాలా క్లియర్గా మీలాంటి వాళ్ళని వాడుకుంటా ఉన్నారు. మీరు కేంద్ర మంత్రి అయినప్పటికీ ఆయన చాలా క్లియర్గా కిషన్ రెడ్డి మావోడి అనే రీతిలో ఈరోజు ప్రచారం పెద్ద ఎత్తున పరోక్ష ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళంతా. దాని నుంచి బయటికి రండి. బయటకు వస్తే బాగుంటుంది. ఇప్పటికైనా కానీ మారకపోతే ఎట్లా? మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు.